కటిక పేదరికం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చేసిన అప్పులు తీర్చడం కోసం నీడగా ఉన్న ఏకైక ఇంటిని అమ్మేసి కుటుంబం రోడ్డు మీద పడింది. పిల్లల చదువులు సరే, కనీసం కడుపు నిండా తిండి పెట్టడం కూడా కష్టంగా మారిందా కుటుంబ పెద్దకు. ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న ఆ కుటుంబంలోని 16 ఏళ్ల యువకుడు డబ్బు సంపాదన ఒకటే తన కుటుంబాన్ని సమస్యల వలయం నుంచి గట్టెక్కిస్తుందని అనుకున్నాడు. అలా తనకు వచ్చిన చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. తనకు అనుభవం ఉన్న అకౌంటింగ్ను కెరియర్గా మార్చుకోవాలని అనుకుని అకౌంటర్గా మారాడు. నెలకు 1000 రూపాయలు వస్తే గొప్ప అనుకున్న ఆ యువకుడే ఇప్పుడు దేశంలో స్టాక్ మార్కెట్ను శాసిస్తూ 1000 కోట్లకు అధిపతిగా మారాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతని కథేంటి? స్టాక్ మార్కెట్ కింగుగా ఎలా ఎదిగాడు తెలుసుకుందాం. పోరిన్స్ వెలియత్. ఇప్పుడు ఈ పేరు సెన్సేషన్. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి కటిక పేదరికాన్ని అనుభవించిన ఈయన 1000 కోట్లకు అధిపతిగా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శనీయం. 1962లో కేరళలోని కొచ్చికి సమీపంలో ఉన్న చాలకుడి గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు పోరింజు. దీంతో ఈయన బాల్యం అంత సవ్యంగా సుఖంగా సాగలేదు. తండ్రి రైతు, తల్లి ఇంట్లోనే ఉండేది. అప్పటికే ఎన్నో అప్పులు చేసింది పోరింజు కుటుంబం. ఇటు వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కూడా ఎక్కువయ్యాయి. పైగా సంపాదన లేకపోవటంతో అప్పులు, వాటి తాలూకా వడ్డీలు ఎక్కువ కావటంతో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో పోరింజు తండ్రికి ఆ అప్పులు తీర్చడానికి ఇల్లమ్మడమే ఏకైక మార్గంగా కనిపించింది. దీంతో పోరింజు 16 ఏళ్ల వయసులో సొంత ఇంటిని అమ్మేశాడు ఆయన తండ్రి. అలా కుటుంబం రోడ్డు మీదకు వచ్చేసింది. అయితే కుటుంబ కష్టాలను తీర్చడం కోసం చిన్న వయసులోనే పోరింజు అకౌంటెంట్గా, టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముంబైకి మకాం మార్చేశారు పోరింజు. తన పేరును ఆంగ్ల అనువాదమైన ఫ్రాన్సిస్గా మార్చుకున్నారు. పోరింజు వెలియత్ కేరళలోని ఎర్నాకులంలోని గవర్నమెంట్ లా కాలేజీల్లో లా చదివారు. అయితే అప్పుడప్పుడే వస్తున్న స్టాక్ మార్కెట్స్పై ఆసక్తి పెంచుకున్నాడు. స్టాక్ మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ ఫ్యాక్టరీస్ని కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్ చేయాలి అనే దానిపై అవగాహన పెంచుకోవటం మొదలుపెట్టారు. స్టాక్ మార్కెట్లోకి రావటం కోసం ఉదా కోటక్, రాధాకిషన్ దమానీ వంటి పెట్టుబడిదారుల నుంచి ఇన్స్పైర్ అయినట్టు చెబుతారు ఆయన. 1990లో అతను పరాగ్ పారిక్ సెక్యూరిటీస్కి రీసెర్చ్ అనలిస్ట్ మరియు ఫండ్ మేనేజర్గా మారటానికి ముందు కోటక్ సెక్యూరిటీస్కి ఫ్లోర్ ట్రేడర్గా తన వృత్తిని ప్రారంభించాడు. అలా 1999 వరకు పరాగ్ పారిక్ సెక్యూరిటీస్కి పరిశోధన విశ్లేషకుడిగా, ఫండ్ మేనేజర్గా పనిచేశాడు. అతను ప్రాథమిక విశ్లేషణ, విలువ, పెట్టుబడి సూత్రాలను ఉపయోగించి స్టాకులను ఎలా కొనాలో, ఎలా విక్రయించాలో అక్కడే మెలకువలు నేర్చుకున్నాడు. స్టాక్స్ ఎస్టిమేషన్స్పై పట్టు సాధించిన తర్వాత సొంతంగా ఓ సంస్థను స్థాపించాలని అనుకున్నాడు పోరింజు. అలా కొచ్చికి వెళ్లిపోయిన పోరింజు వెలియత్ 2002లో ఈక్విటీ ఇంటెలిజెన్స్ అనే ఫండ్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు గడించడం కోసం పోరింజు చాలా సింపుల్ ఫార్ములాను ఫాలో అయ్యేవారు. కానీ అది చాలా ఎఫెక్టివ్గా, పవర్ఫుల్గా వర్క్ అవటం మొదలుపెట్టింది. అదేంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్. స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి, స్టాక్స్పై కొంచెం అవగాహన ఉన్నవారికి వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే గుర్తుపడతారు. అసలు ఏంటి వాల్యూ ఇన్వెస్టింగ్ అనుకుంటున్నారా? చెబుతాను వినండి. పోరింజు మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసి వాటిల్లో ఏ స్టాక్స్కి అయితే బ్యాక్గ్రౌండ్లో మంచి ఫండింగ్ అండ్ ఫైనాన్షియల్ రికార్డింగ్ ఉండి స్టాక్ మార్కెట్లో మాత్రం తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతాయో వాటిని ఆయన సెలెక్ట్ చేస్తారు. అలా ఆ స్టాక్స్లో పోరింజు ఇన్వెస్ట్ చేసేవారు. సింపుల్గా చెప్పాలంటే 1000 రూపాయల షేర్ వాల్యూ ఉన్న షేర్స్ని ముందుగా కనిపెట్టి అది ఏ 100-200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నా దాన్ని కొనేయటమే. దీన్నే వాల్యూ మార్కెటింగ్ అంటారన్నమాట. అలా అండర్ వాల్యూ షేర్స్ని ముందుగానే ఎస్టిమేట్ చేసి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు పోరింజు. దీంతో షేర్స్ వాల్యూ క్రమంగా పెరగటం, పోరింజు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100లో లాభాలు రావటం మొదలైంది. దీంతో క్రమంగా పోరింజు నెట్ వాల్యూ పెరగటం మొదలైంది. పోరింజు తన ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ షేర్స్ గ్రోత్, స్టెబిలిటీ మాత్రమే చూస్తారు. అంతేకాని ఆ కంపెనీ పెద్దదా, చిన్నదా, దాని టర్నోవర్ ఎంత అన్నది పట్టించుకోరు. ఎందుకంటే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్. కానీ ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి వస్తాయి. అలా నమ్మకంగా ఉండేవి చిన్నవి అయినా పెద్దవి అయినా కంపెనీ పేర్లతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు పోరింజు. ఇలా చేయటం వల్లే పోరింజును స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్వెస్టర్ అని పేరు పొందారు. పోరింజు కోట్లాది రూపాయల విలువైన తన సొంత పోర్ట్ఫోలియోని నిర్వహించడంతో పాటు కొన్ని 100 కోట్ల విలువైన ఇతర పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలను కూడా పోరింజు నిర్వహిస్తున్నాడు. 2021 సెప్టెంబర్లో ఆయన వ్యక్తిగత పోర్ట్ఫోలియో 213.11 కోట్ల రూపాయలకు చేరుకుంది. పోరింజు గొప్ప పెట్టుబడిదారుగానే కాకుండా వ్యాపారవేత్త కూడా. ఆయన ఆర్య వైద్య ఫార్మసీ డైరెక్టర్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్,
సహకారంతో లీవర్ ఆయుష్ బ్రాండ్ పేరుతో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది. షేర్ మార్కెట్లో తన అనుభవాలు, తన యూజ్ చేసే మెథడ్స్ ఇప్పటివరకు తెలియడం కోసం పొరింజు ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ఒకరియలుడే ఎంగనే నెట్టం కొయ్యం, అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కు దశలవారీ పూర్తి గైడ్ అని అర్థం. పొరింజు తన సొంత కంపెనీ పెట్టినప్పుడు తన దగ్గర ఉన్న పెట్టుబడి మొత్తంలో సగానికంటే పైగా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో తన మొదటి పెద్ద పెట్టుబడి పెట్టాడు. ఆ సమయంలో ఆ స్టాక్ చాలా తక్కువ వాల్యూతో ట్రేడ్ అవుతోంది. అయితే అప్పటికే తన చుట్టూ ఉన్న స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్స్పై అవగాహన ఉన్న బంధువులు పొరింజు నిర్ణయాన్ని తప్పుపెట్టారు. అది పెన్నీ స్టాక్ అని, ఉన్నదంతా అందులో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలే వస్తాయని హెచ్చరించారు కూడా. అయినప్పటికీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడి పెట్టడం మానలేదు. కేవలం 3 ఏళ్లలో ఆ షేర్లు ఒక్కసారిగా వాల్యూ పెరగటంతో 200 రెట్లు రాబడి వచ్చింది పొరింజుకు. దీంతో అందరికీ పొరింజు ముందు చూపు ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. స్టాక్స్లో అస్థిరతకు భయపడవద్దు, తక్కువ ధరలకు నాణ్యమైన స్టాక్స్ను కొనుగోలు చేయడానికి ఇది ఒక అవకాశమని ఎప్పుడూ చెబుతుంటాడు పొరింజు. అంతేకాకుండా పెట్టుబడి అనేది రాకెట్ సైన్స్ కాదు, ఇది సరసమైన ధరలకు నిజాయితీపరులు నిర్వహించే గొప్ప వ్యాపారాలను కనుగొనడమని తన ఫాలోవర్స్కి బూస్ట్ ఇస్తూ ఉంటాడు. గుడ్డిగా ఎక్కడో చదివామని కాకుండా షేర్స్ని కొనే ముందు దాని స్టెబిలిటీ చూడాలని సలహా ఇస్తుంటాడు పొరింజు. షేర్ మార్కెట్లో ఒడిదొడుకులు సర్వసాధారణమని, మీడియాలో వచ్చే వార్తలు సైతం షేర్ వాల్యూ ఆధారపడి ఉంటుందని, తొందరపడి షేర్ను కొనడం లేదా అమ్మటం చేయకూడదని చెబుతుంటారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా అదానీ కంపెనీ గురించి చెప్పుకోవచ్చు. మీకు గుర్తుందా, హిడెన్బర్గ్ అనే ఓ సంస్థ అదానీ కంపెనీలో గోల్మాల్ జరుగుతుందంటూ వార్తలు ప్రచురించింది. దీంతో అదానీ ఆస్తుల వాల్యూ ఆవిరవటం స్టార్ట్ అయ్యాయి. అంటే అదానీ మార్కెట్ షేర్ వాల్యూస్ ఢమాలయ్యాయి. కొందరు ఇన్వెస్టర్లు భయపడి అదానీ షేర్స్ అమ్మేశారు. దీన్నే పానిక్ సెల్లింగ్ అంటారు. షేర్ మార్కెట్ భాషలో అయితే సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో అదానీ షేర్ వాల్యూ యథాస్థానానికి వచ్చింది. కానీ అప్పుడు షేర్స్ అమ్మేసుకున్న వారు నష్టపోయారు, నమ్మి నిలబడిన వారు లాభపడ్డారు. ఇన్వెస్టర్లు ముందుగా షేర్ స్టెబిలిటీ చూసుకోవాలని పొరింజు అందుకే చెబుతుంటారు. ఒక్కసారి పెరిగే షేర్ వాల్యూ కంటే స్టేబుల్గా పెరుగుతూ వచ్చే షేర్ వాల్యూ ఎక్కువ అని చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ అంటే రాకేష్ జాన్సన్ వాలా గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పొరింజు వెలియత్ పేరు చెప్పుకునే స్థాయికి వచ్చారు. ఈయనను మరో రాకేష్ జున్జున్వాలాగా అభివర్ణిస్తున్నారు కూడా.